బైబిల్ని చదువుతూ ఉన్నప్పుడు ఏదో ఆచార సంబంధంగా అలవాటుగా ఏదో చదివితే మంచిది లేరా అన్నట్లుగా కాకుండా ఒక మంచి ఉద్దేశంతో బైబిల్ని చదివితే బాగుంటుంది. ఏంటనంటే బైబిల్ని చదివేటువంటి వారు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ప్రాముఖ్యంగా ఏంటనంటే, ప్రభువా నాలో ఏవైనా ఉంటే, లోపాలు ఉంటే, నాలో ఏవైనా నీకు ఆయాసకరమైనవి ఏవైనా ఉంటే నన్ను సరిచేయి తండ్రి నీ వాక్యం ద్వారా అనేటువంటి ఉద్దేశంతో మనం బైబిల్ని చదవాలి. నాతో మాట్లాడు తండ్రి అని చెప్పి మనము దేవుణ్ణి అడగాలి. దేవా ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు తండ్రి అనేటువంటి ఉద్దేశం కలిగి మనం బైబిల్ని చదవాలి. ప్రభువా నాకు నీ సత్యంను తెలియజేయ తండ్రి. అనేక అబద్ధ బోధలు ఉన్నాయి, అనేక మంది అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. కనుక వీరి వలలో పడకుండా తండ్రి ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది సత్యబోధ ఏది అసత్యబోధ తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయి. నీ వాక్యాన్ని చదువు